హలో అండి, నమస్తే. లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఉప్మా చేసుకుంటే బొంబాయి రవ్వ అంటే కరాచీ నూకతో ఉప్మా మిగిలిపోతూ ఉంటుంది కదా, అలా మిగిలిన ఉప్మాతో నేను అలా గారెలు వేశానండి. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అదిగో క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ అనమాట. క్యాప్సికమ్ చూసారా ఎంత బాగా ఉందో, ఎటు చీలిపోకుండా చక్కగా నీట్గా వచ్చింది కర్రీ. మీరు ఇలా ట్రై చేసి ఒక్కసారి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో పెట్టండి. అదిగో ఉప్మా అంత మిగిలింది. దానికి కార్న్ఫ్లోర్, ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర పెట్టానమాట. ఉప్మానండి పలసగా ఉండకూడదు, వేడిగా ఉన్నప్పుడు కొంచెం పలసగా ఉంటుంది. మనం అప్పుడు తినేస్తాం కదా, అది కొద్దిగా ఆరాక గట్టిగా అవుతుంది కదా ఉప్మా, మధ్యాహ్నానికి కానీ అట్లా. ఆ మిగిలిన ఉప్మాతో, ఆ గట్టిగా ఉన్న ఉప్మాతో గారెలు వేశాను. చాలా బాగా వచ్చాయి. ఎప్పుడన్నా మీరు ఇలా చేసుకుంటే ఒక్కోసారి పిల్లల ఉప్మా నాని తినకపోవచ్చు. అలాంటప్పుడు మీరు ఆ ఉప్మా వేస్ట్ చేయకుండా ఇలా కనుక వేశారంటే మనం కొంచెం పొదుపు చేసిన వాళ్ళం అవుతాము. చాలా మంచి స్నాక్ లాగా అయిపోతుంది అనమాట, స్నాక్ ఐటెం లాగా మీకు ఈవినింగ్ 3కి 4కి. కాబట్టి మీరు కూడా ఇలా చూసి వేసుకుంటారని నేను ఈ వీడియో షేర్ చేశానండి. మీరు అస్సలు ఆయిల్ పీలవదు, మీరు ఆయిల్ పీలుస్తుంది అనుకుంటారేమో. ఉప్మా పలసగా ఉంటే మాత్రం ఆయిల్ పీలుస్తుంది. అదిగో నేను చూపించా చూడండి గట్టిగా ఎలా ఉందో. మనం కొంచెం కార్న్ ఫ్లోర్ వేస్తాం కదా, ఇలా అయితే అస్సలు ఆయిల్ పీలవదు. మీరు చూడండి, ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడన్నా మీకు ఉప్మా మిగిలిపోతుంది కదా, టిఫిన్ పిల్లలు తినకో, ఒక్కోసారి రవ్వ ఎక్కువ పడి అట్లా కొంచెం మిగులుతూ ఉంటుంది. అది మీరు ఈవినింగ్ ఇలా స్నాక్ లాగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి మీరు. ఇప్పుడు ఉన్న పొజిషన్లో మనం కొద్దిగా పొదుపు చేసిన వాళ్ళము అవుతాము. అది చూడండి ఎంత బాగా వచ్చిందో. అలా ఆ కలర్ వచ్చేలాగా అట్టె పెట్టి తీసుకోండి. ఏది మీడియం సెగలోనే వేయించండి. మీరు హైలో పెట్టొద్దు. హైలో పెడితే ఏమవుతుందంటే త్వరగా కలర్ వచ్చేస్తే లోన వేగవన్నమాట. అందుకని కొంచెం మీడియంకు తక్కువగా అలా చేసి పెట్టుకోండి. మీకు చేత్తో చేసి వేయటం రాకపోతే కవర్ మీద చేసి వేసుకోండి. మీరు ఉప్పు అది మనమంతా ఉప్మాలో వేసేసుకుంటాం కదా, పచ్చిమిర్చిను. మీరు కావాలి స్పైసీగా అంటే ఇంకొక 2 పచ్చిమిర్చి ఇందులో కొంచెం యాడ్ చేసుకుని వేసుకోవచ్చు. అది చూడండి ఎంత బాగా మంచి కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో. గబుక్కుని కొంతమంది ఉప్మా మిగిలిపోయిందని పడేస్తూ ఉంటారు. మనం కనుక ఇలా చేసుకుంటే అదొక స్నాక్ ఐటెం లాగా నీట్గా ఉంటుందన్నమాట. అసలు కరకరా వచ్చి బాగా ఇదిగా వస్తాయి. మీరు ఒక్కసారి చూడండి, ట్రై చేయండి. ఉప్మా మాత్రం గట్టిగా ఉండాలి, పలసగా మాత్రం ఉండకూడదు. అదిగో నేను ఇప్పుడు వేస్తున్నా చూడండి, వడ ఎంత బాగా ఉందో. అట్లా ఉంటే కనుక మీకు అస్సలు ఆయిల్ పీలవదు. అదిగో చూడండి, అది ఇరిపితే ఎంత బాగా బోల్ వచ్చిందో చూడండి. అదిగో చూడండి, లోన హోల్ పడింది కదా బాగా. అంత బాగా వచ్చాయంటే ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి మీరు. మీకు దాన్ని బట్టి అర్థమైపోతుంది. బాగా బోలు వచ్చాయి. మీరు కూడా ఈసారి ఉప్మా ఎప్పుడన్నా మిగిలిపోతే అలా వేస్ట్ చేయకుండా ఇలా ట్రై చేసి చూసి నాకు ఎలా వచ్చిందో కమెంట్లో పెట్టండి. ఇంకొక ఐటెం వచ్చి క్యాప్సికమ్ అండి. నేను ఇలా వండాను, అస్సలు క్యాప్సికమ్ నీట్గా వచ్చిందనమాట. అదిగో 2 ఉల్లిపాయలు, 3 టమోటాలు, ఉప్పు, కొంచెం ధనియాల పొడి. అదిగో నేను ఆ పౌడర్ పెట్టాను అనమాట, మసాలా క్యాప్సికంలోన. అది ఏంటంటే నేను ఎండుమిర్చి, నువ్వులు, పచ్చిశనగపప్పు, ఎండు కొబ్బరి, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు అవన్నీ వేసి నేను వేయించుకుని మిక్సీ పడతాను. ఎండుమిర్చి, కొబ్బరి, నువ్వులు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అదిగో కొంచెం ఉప్పు, ధనియాల పొడి వేసి కలిపాను. కారం ఆల్రెడీ ఎండుమిర్చి వేసాను కదా ఆ పౌడర్లో, అందుకని ఇప్పుడు కారం యాడ్ చేయలేదు. అదిగో పచ్చిమిర్చి కడిగేసి అలా ఘాట్లు పెట్టుకుని ఇప్పుడు ఆ పౌడర్ అందులో పెడతానన్నమాట. ఎండు కొబ్బరేను, ఎండుమిర్చి, నువ్వులు వేసి కొట్టిన పౌడరు అలా చీల అలా పెట్టేస్తే మీకు అస్సలు అది కొంతమంది అంటూ ఉంటారు విడిపోతుంది, నీట్గా రావట్లేదు అని. కానీ నేను మన గుంత పనుగులు వేసుకునేది ఉంటుంది చూడండి, అందులో పెట్టి వేశాను. మీకు అది కనుక లేకపోతే మూకుట్లో వేయించుకునైనా వేసుకోవచ్చు. ఇలా చేస్తే మీకు అస్సలు క్యాప్సికమ్ నీట్గా అలాగే ఉంటుందన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నా ఐటమ్స్ అన్నీ కూడా ఈజీ మెథడ్లో ఉంటాయండి. చాలా ఈజీగా నేను చూపిస్తాను, తప్పకుండా మీకు నచ్చుతాయి. అది ఉల్లిపాయ కోసి పక్కన పెట్టాను. ఆ పౌడర్ మనం వేయిగా మిగిలింది, ఇందాక చూపించిన టమోటాలు అలా గ్రేవీ లాగా చేసి అంటే చేత్తోనే పిసికేసి అలా పెట్టాను అనమాట. అది మళ్ళీ మిక్సీ అది ఎందుకు అని చెప్పి అట్లా చేశాను. మీరు కావాలంటే టమోటా మిక్సీ వేసి పెట్టుకోండి.
అదిగో ఇప్పుడు నేను గుంత పునుగులది ఉంటే అందులో పెట్టి వేసుకుంటాను. చక్కగా మగ్గుతాయి. మగ్గి ఎటు అవి విడిపోకుండా బాగా వస్తాయి అన్నమాట. నేను ఇది ఉందని ఇలా చేశాను. మీకు అది వేసుకునే వెసులుబాటు లేకపోతే కనుక మూకుట్లో అయినా వేసుకోవచ్చు, అదేమవ్వదు. అదిగోండి అలా అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి. అలా మూత పెట్టేస్తే ఏమవుతుందంటే ఆవిరికి నీట్గా మగ్గిపోతుంది. మగ్గిపోయి ఎంత స్పైసీగా చక్కగా ఉంటాయి. ఆ పౌడర్ పెట్టాను కదా నేను, అది ఎటు చెదరకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. క్యాప్సికమ్ ఇప్పుడు నేను ఇలా ఇందాక చూపించాను కదా ఫోటోలో, ఆ కాడ పట్టుకుని మనం ఇలా తీసినా కానీ అస్సలు నీట్గా వస్తాయి. అందుకని మీరు ఇలా ట్రై చేయండి. ఇది అందరి ఇళ్లలో ఇప్పుడు గుంత పునుగులది ఉంటుంది కదా పాను, అది అందరి ఇళ్లలో కూడా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అదిగో చూడండి చక్కగా వేగాయి. అదిగో అన్ని పక్కల అలా తిప్పుకుంటూ ఉండాలి, ఉంటే మెత్తబడిపోతాయి అన్నమాట ఈజీగా. మీరు ఒక్కసారి నా ఛానల్ చూసండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డివోషనల్ వీడియోస్ కూడా పెడుతున్నాను. మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అదిగోండి ఇప్పుడు ఆల్రెడీ అవి వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం తక్కువ ఆయిల్ వేసుకుని ఇంకా ఉల్లిపాయ టమోటాకే కనమాట గ్రేవీగా చక్కగా వండుకోవచ్చు. నేను ఎగ్గుతో నిలవ పచ్చడి అవన్నీ కూడా పెట్టానండి. ఒక్కసారి నా ఛానల్ చూస్తే మీకు నచ్చుతుంది. అదిగో పచ్చిమిర్చి కరివేపాకు వేశాను. నేను ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగా వాడతాను వర్షాలు పడేటప్పుడు, వింటర్ సీజన్. ఎందుకంటే కొంచెం మన చర్మానికి అది మంచిదంటారు పచ్చిమిర్చి, అందువల్ల. అదిగో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అది కొంచెం ఫ్రై అయ్యాక టమోటా వేసుకోవాలన్నమాట. టమోటా వేసాక ఒక 5 మినిట్స్ మగ్గ పెట్టుకుని అది మెత్తగా గ్రేవీలాగా అయిపోతుంది. అప్పుడు వాటర్ పోసుకుని లాస్ట్లో క్యాప్సికమ్ వేస్తా. అదిగో సాల్ట్ వేసాను, కొంచెం కారము మీరు స్పైసీగా తినేదాన్ని బట్టి వేసుకోండి. సాల్టును కారము కూడా, పసుపు, కారం, ఉప్పు, పసుపు వేసాను. అదిగో చక్కగా మగ్గి గ్రేవీగా వచ్చింది చూసారా. ఇప్పుడు వాటర్ పోసుకుంటే అందులోనూ గ్రేవీగా ఉంటుందన్నమాట. అదిగో ఆ బౌల్ వాటర్ పోసాను. అది ఒక 5 మినిట్స్ ఉడికాక ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అప్పుడు ఈ క్యాప్సికమ్ తీసి అందులో వేస్తానన్నమాట. అందులో వేసి ఒక 10 మినిట్స్ సిమ్లో పెడితే క్యాప్సికమ్ ఈజీగా మగ్గిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ వేగాయి కదా అవి. మీరు ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇలా ఈజీగా చేసుకుంటారనమాట. నావన్నీ కూడా చాలా ఈజీ మెథడ్గా ఉంటాయి. ఎందుకంటే కొంచెం కొత్తగా పెళ్ళైన పిల్లలకి వాళ్ళకి ఈజీగా చెప్దామని నేను ఇలా చేస్తున్నాను అనమాట. అదిగో చూడండి ఎంత కలర్ఫుల్గా మనం బయట హోటల్లో రెస్టారెంట్లో కనుక తెచ్చుకుంటే కర్రీస్ ఎలా ఉంటాయో అలా వచ్చింది చూసారా. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఆ పొడి మిగిలింది కదా, ఆ మిగిలిన పొడి కూడా నేను అలా కలిపి పోసాను. ఎందుకంటే గ్రేవీగా వస్తుంది ఇప్పుడు. అసలు నేను ఇప్పుడు ఆ ఉప్మాతో వేసిన గారెలు కూడా అస్సలు ఆయిల్ పీలవలేదు. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఏదన్నా ఉంటే గబుక్కున పడేయకుండా అట్లా ట్రై చేస్తూ ఉంటే మనకి కొంచెం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అదిగో ధనియాల పొడి, కొంచెం పొడి మసాలా, మనమేం గరం మసాలా వేయలేదు కదా, లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అదిగో వేసేసాను. నేను ఉప్మాతోనండి ఆయిల్ ఇష్టం లేకపోతే గుంత పునుగుల్లో వేసుకుని కూడా చేసుకోవచ్చు ఉప్మా కనుక మిగిలితే. మీరు అలా కూడా ట్రై చేయండి. నేను ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. అదిగో చూడండి క్యాప్సికమ్ ఎంత అందంగా ఉందో, చెదిరిపోకుండా ముక్కలు అవ్వకుండా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలా చేస్తే ఆ గుంత పునుగులు దాంట్లో చాలా బాగా వస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నావి వీడియోస్ అన్నీ కూడా ఓల్డ్ వీడియోస్ ఒక్కసారి చూడండి, మీకు నచ్చుతాయి తప్పకుండా. థ్యాంక్ యూ అండి.